ఇప్పుడు మన కేఆర్ భారత్ వాళ్ళు అవార్డ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు కదా, అక్కడ ఉన్నాం. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, బిజినెస్ మ్యాన్స్ వచ్చారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం మనం. ఇప్పుడు మన ముందున్నారు బ్యాంగ్వి గారు. బ్యాంగ్వి గారి గురించి మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. Hello. Okay, how you feel this program? I never thought it is going to be this big. It feels like a gala, and everybody is so positive here. And the best of all is that we are celebrating the leaderships of Telangana state today. And I am very excited to meet all of the awardees, and I'm very excited to talk to them today as well. Okay, few words audience and people you tell about this program. This program is not just about awards, it is also a celebration of leadership and courage that people brought together of Telangana state, and now they are being awarded for all the work they have put for the society. And it is not just economically they are providing and enhancing the state, it is also that they are encouraging the entertainment industry as well. And this is the biggest celebration of all. This is happening for the first time, and I'm super excited for this event, and I hope this event keeps on happening forever, and more people who are deserving, they keeps on getting the awards. Okay, thank you ma'am. Thank you. నమస్తే సార్. నమస్తే సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను యాక్చువల్లీ ఉండేది హైదరాబాద్లోనే, కానీ నా ఉద్యోగం బిజినెస్ రీత్యా నేను ఐ కీప్ ట్రావెలింగ్ టు అహ్మదాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర అండ్ పుణే. బికాజ్ నేను ఐఎమ్ దేర్ విత్ అబౌట్ 4 companies. ఐ వర్క్ యాజ్ ఎ గ్లోబల్ CHRO అండ్ ఏ ప్రెసిడెంట్ ఫర్ ఎన్ AA కంపెనీ. ఇది కాకుండా నేను ఇంకొక వేరే 3 కంపెనీస్లో, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్ కంపెనీస్లో నేను బోర్డు మెంబర్గా, COOగా ఉన్నాను నేను. ఇది కాకుండా నేను ఒక 50-60 కంపెనీలకి, స్టార్టప్ కంపెనీస్కి నేను వాళ్ళకి మెంటర్గా, అడ్వైజర్గా ఉన్నాను. వాళ్ళని 0 నుంచి 1 level నెక్స్ట్ లెవెల్కి స్కేల్ చేసిన కోసం ఐ హెల్ప్ ది కంపెనీస్ టు స్కేల్ అప్ ఫ్రమ్ 0 to 1 level. దిస్ ఇస్ వాట్ టిపికల్ ఐ డు. ఓకే సార్. సార్ ఈ ప్రోగ్రామ్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇది చాలా ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ అమ్మ. అండ్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. నేను చూసిన ప్యానల్ మెంబర్స్ కానీ, తర్వాత మిగతా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇందులో, బికాజ్ ఐ కీప్ కమింగ్ దేర్. ఇలాంటివి కేఆర్ భారత్ వాళ్ళు చాలా తరచుగా ఆర్గనైజ్ చేయాలని చెప్పి నా ఆకాంక్ష. ఎందుకంటే దీనివల్ల మీకు బ్రాండింగ్ వస్తుంది, మార్కెటింగ్ వస్తుంది. ఎందుకంటే కొంతమందికి తెలియదు కేఆర్ భారత్ అంటే ఏంటి, ఏం చేస్తున్నారు అని. సో దీనివల్ల ఏంటంటే మీకు చాలా విజిబిలిటీ, బ్రాండింగ్ వస్తుంది. చాలా బాగుంది ప్రోగ్రామ్, ఇంతవరకైతే బాగుంది. నాకు యాక్చువల్గా 5 o'clock కాల్ ఉంది, కానీ నేను ఉండిపోతాను 7:30, 8 వరకును. చాలామంది నాకు తెలియడం బట్టి. సో ఈ కేఆర్ భారత్ వాళ్ళు ఇలా కండక్ట్ చేస్తున్నారు కదా సార్, దీని గురించి ప్రజలకి మీరు ఏం చెప్తారు? ఓకే, నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా మీరు కేఆర్ భారతి టీవీ తర్వాత వీళ్ళని చూడండి. వీళ్ళ దాంట్లో ఎటువంటిది ఉందో సరే పార్టిసిపేట్ చేయండి, ప్రాపగేట్ చేయండి, మార్కెటింగ్ చేయండి. బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫెంటాస్టిక్ ప్రొఫెషనలీ మేనేజ్డ్ గ్రూప్. అండ్ డెఫినెట్లీ ఐ విష్ కేఆర్ భారత్ a 10x of growth and high success to the entire team and also the management of KR Bharat. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇందులో మీరు పార్టిసిపేట్ చేయడం? మీరు ఎప్పటి నేను నుంచి చాలా ఇందులో హ్యాపీగా ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ వచ్చినప్పటి నుంచి 2 o'clock నేను వచ్చాను. వచ్చిన తర్వాత అందరూ చాలా వామ్గా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఇదోసారి ట్యాగ్ ఒకటి ఇచ్చారు, బాగుందని లోపలికి తీసుకెళ్ళారు, కూర్చోబెట్టారు. సో నాకేంటంటే ఆ వామ్తో అఫెక్చువల్లీ చాలా ఇంప్రెస్ అయ్యింది. చాలా బాగుంది, వీళ్ళు బాగా చేస్తున్నారు. సో డెఫినెట్లీ వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది ఉండాలి, వీళ్ళకి ఎక్కువ ప్రోత్సాహం చేయాలి, వీళ్ళని మనం ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. వీళ్ళు ఇప్పుడున్న దాని నుంచి 10 రెట్లు వీళ్ళకి అవకాశాలు రావాలి, గ్రోత్ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, నా పేరు లక్ష్మీకాంత్, ఎవర్గ్రీన్ ఈవెంట్స్ CEO. ఎవర్గ్రీన్ ఈవెంట్స్ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది, లైక్ వెడ్డింగ్, రిసెప్షన్, గెట్ టుగెదర్, లైక్ దిస్ కార్పొరేట్ ఈవెంట్స్. సో 1 stop సొల్యూషన్ అన్నమాట. మనకి ఈవెంట్ ఫీల్డ్లో రకరకాల ఈవెంట్స్ ఉంటాయి. ఎలాంటి టైప్ ఆఫ్ కేటగిరీ ఈవెంట్స్ ఉంటాయి. మన స్పెషల్గా ఏంటంటే వెడ్డింగ్స్, రిసెప్షన్, సంగీత్, హల్దీ, గెట్ టుగెదర్, కార్పొరేట్, కమ్యూనిటీ ఈవెంట్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఈవెంట్స్ ఉంటాయి. వీటన్నిటినీ 1 stop సొల్యూషన్గా మీకు అందించే సంస్థ, ఏకైక సంస్థ సెలబ్రిటీ మేనేజ్మెంట్ కూడా ఇచ్చే ఏకైక సంస్థ ఎవర్గ్రీన్ ఈవెంట్స్. ఓకే, దాంట్లో ఫ్రాంచైజ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా సార్? మన ఎవర్గ్రీన్ ఈవెంట్స్ ఇప్పుడు సిటీలో ఒక 10 ఫ్రాంచైజీస్ ఇచ్చినాం. ఏరియా వైజ్ కూడా మనకి సిటీలో ప్రతి ఏరియాలో మియాపూర్ కానీ, బాలాపూర్ కానీ, ప్రతి ఏరియాలో మన ఏరియా వైజ్ ఎవర్గ్రీన్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఎవర్గ్రీన్ ఈవెంట్స్ డైలీ చిన్న ఈవెంట్, పెద్ద ఈవెంట్ మార్కెట్లో వర్క్ చేస్తుంది. మన ఈవెంట్ మోటో ఏంటంటే మన కంపెనీ నుంచి కనీసం ఒక 500 ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పించాలనే కాన్సెప్ట్ తోటి ఈ ఫ్రాంచైజీస్ ఇవ్వడం జరిగింది. ఒక ఈవెంట్ చేస్తే ఒక నియర్లీ ఒక 50 మెంబర్స్ వర్క్ చేస్తారు. ఒక 10 ఈవెంట్స్ కండక్ట్ చేస్తే
మనకి ఒక 500 మెంబర్స్ వర్క్ వస్తుంది. ఒక ఐడియాలజీస్ తోటి అంతమందికి వర్క్ వస్తుంది కాబట్టి ఈవెంట్ని దానికి చాలా గ్రోత్ చేయాలి. ఆల్ ఓవర్ తెలంగాణ కూడా ఫ్రాంచైజీ ఇవ్వడానికి ఓన్లీ తెలంగాణనేనా లేకపోతే అందరూ ఇక్కడ డిఫరెంట్ ఎక్కడైనా నెక్స్ట్ తెలంగాణతో పాటు ఆల్ ఓవర్ ఇండియా కూడా మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఆలోచన ఉన్నాము. వీఆర్ ఇంటూ సిన్స్ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఇప్పటికి 13,000 ఈవెంట్స్ కంప్లీట్ అయినాయి. బేసికలీ నేను టీవీ యాంకర్ ఉండే జిమ్ని టీవీలో. అక్కడ నుంచి ఒక ఐడియాలజీ తోటి ఈవెంట్ కంపెనీ 2004లో స్టార్ట్ చేశాను. అసలు మీకు ఇలా ఐడియా ఎలా వచ్చింది సార్, ఇలా కండక్ట్ చేయాలి ఇలా? అంటే ఏం లేదు, మనము యాక్చువల్గా ఏంటంటే మనం వర్క్ చేయాలన్నప్పుడు ఒకరు వర్క్ చేస్తే కిక్ రావట్లేదు. మనం 10 మందికి వర్క్ ఇచ్చేసి 10 మంది సార్ అంటే కిక్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు యాజ్ ఏ ఇప్పుడు యాంకర్ నన్ను అడుగుతున్నారు, మీరు 10 మందికి వర్క్ ఇచ్చినా కిక్ వేరే ఉంటుంది అనమాట. కాబట్టి మన ఐడియాలజీ మనం ముందు తీసుకెళ్తుంది. మన ఈవెంట్ ఫీల్డ్లో ఏంటంటే క్రియేటివిటీ ఉండాలి. క్రియేటివిటీ ఉంటేనే మనం ఈవెంట్ రంగంలో సక్సెస్ అవుతాం. అంటే మీకు ఈ బిజినెస్ ఇదే బిజినెస్ పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే యాక్చువల్గా నేను ఏంటంటే బేసికలీ మిమిక్రీ ఆర్టిస్ట్ కమ్ యాంకర్. కానీ మనం ఏంటంటే మనం ఎప్పుడు కలర్ఫుల్ ఫీల్డ్లో ఉండాలనుకుంటాం. ఈవెంట్ మీన్స్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్. నేను యాక్టర్ని, నేను కూడా ఎంటర్టైన్ చేస్తాను. అంటే యాక్టింగ్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండి ఎంటర్టైన్ చేస్తూ మనం పబ్లిక్ని కూడా ఎంగేజ్ చేస్తే బాగుంటుంది ఐడియాతోటి ఫస్ట్ సెలబ్రిటీ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈవెంట్ మేనేజర్ అయినా వెడ్డింగ్స్ కానీ, బర్త్డేస్ కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఒక పెళ్లి జరిగితే ఇంటి ముందు లైటింగ్ నుంచి, ఇంటి ముందు పందిరి నుంచి పడితే, ఏమైనా చిన్న కొబ్బరి బొండం నుంచి డెకరేషన్ పడితే, క్యాటరింగ్ కానీ, ఫుడ్ కానీ, భరత్ కానీ, టోటల్ ఈవెంట్ ఎండ్ టు ఎండ్ వన్ స్టాప్ సొల్యూషన్. ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్ చాలా బిజీ అయిపోయారు, వాళ్ళకి మంచి సర్వీస్ ఇచ్చేవాళ్ళు లేరు. అది మనం ఇచ్చామనుకోండి మన కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం 20 years నుంచి ఫీల్డ్లో ఉన్నామంటే ఈరోజు మన కారణం ఏంటంటే మన వర్కే 13,000 ఈవెంట్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా వచ్చింది, ఇట్లా టీవీ ఛానల్స్ వచ్చినాయి. మనం ఇన్నిసార్లు సంవత్సరాలు సర్వైవ్ అయినట్టు కారణం బికాస్ ఆఫ్ సర్వీస్. ఏ ఫీల్డ్ చూజ్ చేసుకున్నా ఎనీ బిజినెస్లో కానీ సర్వీస్ అనేది కరెక్ట్ ఇస్తేనే ఈ రంగంలో సక్సెస్ అవుతుంది. ఓకే, మీకు ఇందులో ఫెయిల్యూర్ కానీ ఏమన్నా డౌన్ఫాల్ అయిన రోజున ఏమన్నా ఉన్నాయా? లేదు మేడం, ఇప్పటివరకు టేక్ ఓవర్ చేసిన 99.9 సక్సెస్ చేసాం. ఎందుకంటే మనము సర్వీస్ ఒప్పుకుంటే సర్వీస్ పర్ఫెక్ట్ ఇస్తాం. మన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ డెడికేటెడ్గా వర్క్ చేయాలి. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తారు, మీరు బాగా చేస్తే పెద్ద యాంకర్ అవుతారు. అంటే మీరు కొత్త ఏ ఫీల్డ్ అయినా మనకు సిన్సియర్గా డెడికేటెడ్ వర్క్ చేయాలి. కెమెరామెన్లు వాళ్ళు డెడికేటెడ్ చేయాలి. కాబట్టి ఏ ఫీల్డ్ అయినా డెడికేటెడ్ చేస్తే రాజమౌళి గారు చూసారుగా డీడీ ఛానల్ నుంచి ఈరోజు వచ్చి మనము ఆస్కార్ రేంజ్లో వెళ్ళారు. అంటే ఆయన స్టార్ట్ చేసిన చిన్న ప్రస్థానమే ఈరోజు వరల్డ్ వైడ్ రాజమౌళి గారు అంటే తెలుసు. అట్లనే మనం కూడా ఒక బ్రాండ్ అనేది ఎక్కడి నుంచి రాదు, మనిషి నుంచి వస్తుంది. ఆ మనిషి ఐడియాలజీ నుంచి వస్తుంది ఒక బ్రాండ్. ఇప్పుడు ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఇన్ని బ్రాండ్స్ అంటే ఒక్కొక్క పర్సన్ క్రియేట్ చేసినాయి. అందులో నాదొక బ్రాండ్ ఎవర్ గ్రీన్ ఈవెంట్స్. ఇట్లా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు V5 కానీ ఇవన్నీ క్రియేట్ చేసింది ఒక పర్సన్సే. ఆ పర్సన్ ఐడియాలజీ ఎంత గొప్పగా ఉంటుందో బ్రాండ్ అంత గొప్పగా వస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ V5 నాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే రాకేష్ గారు. నమస్తే అండి. అసలు మీ బిజినెస్ గురించి? మనము మా కంపెనీ దేవి ఎయిర్ కండిషనింగ్ సొల్యూషన్స్. నా పేరు రాకేష్ అనమాట. సో మనం సౌత్ ఇండియా మొత్తం హెచ్వేసి కాంట్రాక్టర్ అంటే మనం అన్ని పెద్ద పెద్ద క్లయింట్స్కి, సెంట్రల్ ఏసీస్కి ఏఎంసీ కాంట్రాక్టర్. సో మనం ఏంటంటే మన ఓన్ టీమ్ ఉంటుంది, ఇన్హౌస్ టీమ్ ఉంటుంది, అన్ని స్పేర్స్, టూల్స్ ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ కానీ, హాస్పిటల్ కానీ, ఒక ఐటీ కంపెనీ ఓఈఎంకి రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు కంప్లైంట్. సో మనకు కాల్ చేస్తే ఇమీడియట్లీ ఫాస్ట్ సర్వీసెస్ ఉంటాయి. ఫాస్ట్ ఆన్లైన్ సిస్టమ్ అర్బన్ క్లాప్ లాగానే మనం ఏంటంటే ప్రైవేట్గా చేస్తాం అంతే. సో ఇప్పుడు మేము ఆ ప్రాసెస్లో ఉన్నాము. అర్బన్ క్లాప్ వచ్చేసి డొమెస్టిక్ సర్వీసెస్ ఇస్తుంది, మేము వచ్చేసి B2B క్లయింట్స్ చూస్తాం. సో పెద్ద పెద్ద కంపెనీస్, బిల్డింగ్స్కి మనము ఫాస్ట్ సర్వీస్ ఇవ్వాలి. సో ఫాస్ట్ సర్వీస్, క్వాలిటీ సర్వీస్, రీజనబుల్ సర్వీస్ ఇవ్వాలి. సో దేవి ఎయిర్ కండిషన్స్ అదే చేస్తుంది అనమాట. సో కస్టమర్కి బడ్జెట్ లోపల చేపిస్తుంది, ఫాస్ట్ చేపిస్తుంది, స్పీడ్గా చేపిస్తుంది. సో దీనికి మనకు కావాలంటే మన ఓన్ ఇన్హౌస్ టీమ్ ఉండాలి, టూల్స్ ఉండాలి, కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. సో ఇప్పుడు మా కంపెనీ సౌత్ ఇండియా రీజన్కి క్యాటర్ చేస్తుంది. సో మా విజన్ ఏంటంటే దేవి ఎయిర్ కండిషన్ది పాన్ ఇండియా వెళ్ళాలి. వన్స్ పాన్ ఇండియా సక్సెస్ అయితే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళాలి. సో ఇది ఎట్లా వెళ్తామంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, అర్బన్ క్లాప్ లాగా. మేము దాన్ని ఓన్ డెవలప్మెంట్ చేస్తున్నాం. సో దీనిలో మనం టెక్నీషియన్స్ని ఇంటిగ్రేట్ చేస్తే, వెరిఫైడ్ టెక్నీషియన్స్, స్కిల్డ్ టెక్నీషియన్స్ చేస్తే మనం ఏంటంటే పాన్ ఇండియా కస్టమర్స్కి సర్వ్ చేయవచ్చు అనమాట. సో మీరు ఒక ఆఫీస్లో కూర్చుంటే ఇమీడియట్గా సెంట్రల్ ఏసీ బుక్ చేసుకునేటట్టు ఈజీ ఉండాలి. సో డొమెస్టిక్ ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇండియాలో ఎవరు లేరు దీనిలో. అర్బన్ క్లాప్ ఓన్లీ వాళ్ళు రెసిడెన్షియల్ ఏసీస్ చూస్తారు. సో మనం ఏంటంటే కమర్షియల్ క్లయింట్స్ చూస్తాం. సో B2B స్పేస్లో ఏ కంపెనీ లేదు. సో వీ వాంట్ టు బి దట్ ఫస్ట్ కంపెనీ.
అసలు మీకు ఇలా పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది? అంటే ఇన్స్పిరేషన్ ఎవరినైనా ఓకే తీసుకున్నారా? ఓకే అంటే ఇన్స్పిరేషన్ ఏం లేదండి. అంటే నేను ఇంతకుముందు జాబ్ చేసేది. సో ఏసీలో సర్వీస్ మేనేజర్గా జాబ్ చేసేది అనమాట. సో నేను మార్కెట్లో ప్రాబ్లమ్స్ చూశాను. సో ఎవ్రీ టైం మనకు సమ్మర్లో ఏమవుతుందంటే ఏసీస్ అమ్మడం ఈజీ, కానీ ఏసీస్ ఇన్స్టాల్ చేయడం, సర్వీస్ చేయడం చాలా ప్రాబ్లమ్. సో లిమిటెడ్ మ్యాన్ పవర్ ఉంది, కానీ డిమాండ్ ఎక్కువ ఉంది. సో అట్లా ఏం చేశానంటే ఎవ్రీ ఇయర్ 4 times చూసి బోర్ అయ్యి ఈ ప్రాబ్లం ఎవరిని సాల్వ్ చేయట్లేదని నేనేం చేశాను అంటే బయటకు వచ్చి యాప్ క్రియేట్ చేశాను వావ్ సర్వీస్ అని. కానీ అది ట్రేడ్ మార్క్ దొరకలేదు. ప్లస్ ఏంటంటే అది కోవిడ్ టైంకి వచ్చింది. సో లాంచ్ చేయలేకపోయాను. సో పోస్ట్ కోవిడ్ నుంచి నేను మళ్ళీ దేవి అనే ఫామ్ కొత్తది మా అమ్మగారి మీద పెట్టాను అనమాట, దేవి ఎయిర్ కాన్. సో అది డెవలప్ చేసి ఇప్పుడు సౌత్ ఇండియాలో అయితే మేము సక్సెస్ఫుల్గా ఉన్నాము. సో ఇంకా ఈ యాప్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి పాన్ ఇండియా సర్వీసెస్ మళ్ళీ అవుట్ ఆఫ్ ఇండియా కూడా చేయాలి. యాప్ ఏ ప్రాంతాల్లో ఉందండి? అంటే డెమో రెడీ అయిపోయింది. సో కపుల్ ఆఫ్ మంత్స్లో లాంచ్ చేయాలని ఉంది. ఇది కాకుండా HVAC1 అంటే ఏసీ అంబులెన్స్ కూడా చేయాలని. సో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి. సో హాస్పిటల్లో ఉండొచ్చు, లేదంటే ప్రీమియం కస్టమర్స్ ఉండొచ్చు, ఇన్స్టెంట్ సర్వీసెస్ ఇవ్వాలి. ఈ టైంలో ఇన్స్టెంట్ ఏసీ సర్వీసెస్ ఎవరు ఇవ్వట్లేదు. అది షెడ్యూల్ చేయాలన్నమాట. 10 o'clock 11 o'clock లేకపోతే ఈవినింగ్, లేకపోతే 3 days టైం ఉంటుంది, టుమారో డే ఆఫ్టర్ టుమారో. సో ఇన్స్టెంట్ మనకి అంబులెన్స్ ఉందంటే జస్ట్ మన మెడికల్ అంబులెన్స్ లాగా మనకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఇన్స్టెంట్ సర్వీస్ ఇస్తే కస్టమర్ ఈజ్ రెడీ టు పే. కానీ ఈ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి కూడా మా కంపెనీ ప్రయత్నిస్తుంది. సో సక్సెస్ఫుల్లీ కపుల్ ఆఫ్ మంత్స్లో మేము సక్సెస్ఫుల్ కంపెనీ అవ్వాలని మా మీకు ఇక్కడ ఈ టీ హబ్ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేర్ భారత్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ప్రోగ్రామ్ చాలా బాగుందండి. మెయిన్ యాజ్ ఎ ఫౌండర్ ప్లస్ స్టార్టప్ ఫౌండర్స్ కనెక్ట్ అవుతూనే, నెట్వర్క్ అవుతూనే ఒకరికొకరికి హెల్ప్ చేసుకోగలుగుతాం. సో టెక్నాలజికల్గా మనకు ఐడియా వస్తుంది, ప్లస్ నెట్వర్కింగ్ కూడా ఐడియా వస్తుంది, ప్లస్ బిజినెస్ వరల్డ్లో ఏమవుతుంది మనం అప్డేట్ కాగలుగుతాం. మనం ఆఫీస్లో కూర్చుంటే మనకు ఐడియా ఉండదు. ఇప్పుడు ఏఐ నడుస్తుంది, ఏఐని ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, మా బిజినెస్ని ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెట్వర్క్ ఉంది, ఇప్పుడు హాస్పిటల్ ఉండొచ్చు, వాళ్ళకి ఏసీ సర్వీసెస్ ఏమైనా, మా సర్వీసెస్ ఏమైనా అవసరం ఉండొచ్చు. సో ఎవరికి ఎట్లా అవసరం, వాళ్ళ హెల్ప్ మనకేమో అవసరం ఉంటుండొచ్చు, చెప్పలేం. సో నెట్వర్కింగ్ చేసుకుంటే మనకు అదే వాళ్ళ టైటిల్ కరెక్ట్ ఉంది, నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్, అది కరెక్ట్ అనమాట. మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఇంపార్టెంట్ కాదు, మన నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనేది ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఫస్ట్ టైం అండి ఇప్పుడు రావడం? లేదు, సెకండ్ టైం అని. సో యాజ్ ఎ ఫౌండర్ స్టార్టప్ టీ హబ్లో ఈవెంట్స్ అయితే ఉంటాయి, మేము ఎప్పుడు మ్యాక్సిమం ఇక్కడ రావాలనే మా ప్రయత్నం అనమాట. అట్లా. ఓకే, చివరిగా మా V5 ప్రేక్షకులకు మీ బిజినెస్ గురించి, టీ హబ్ ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మేమైతే HVACలో ఉన్నామండి. అంటే మేము మల్టీ బ్రాండ్ ఏసీ సర్వీసెస్ చేస్తాము. సో మీకు మా సర్వీసెస్ కావాలంటే మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా పేరు రాకేష్ అనమాట. మా మొబైల్ నెంబర్ వచ్చేసి 9985801366. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము ఎక్కడైనా ఎప్పుడైనా సర్వీసెస్ ఇవ్వడానికి మేము రెడీ ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనతో ఉన్నారు మాట్లాడడానికి యాప్ స్పై సొల్యూషన్స్ ఫౌండర్ సాయి కిషోర్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఆ యాప్ స్పైర్ అంటే ఏంటిది, ఆ సొల్యూషన్స్ దేనికి ఉపయోగపడుతుంది ఏంటి అని చెప్పేసి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అసలు ఆ యాప్ స్పై సొల్యూషన్ అంటే ఏంటిది? యాక్చువల్లీ ఈ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే యాప్ స్పైర్ అంటే యాప్ ప్లస్ ఇన్స్పైర్. సో టెక్నాలజీ పరంగా నేను చాలా విషయాలు ఇన్స్పైర్ అవుతుంటాను కాబట్టి, సో అందుకే నా అప్లికేషన్స్లో ఒక ఇన్స్పిరేషన్ అనే నేమ్ ఉండాలి కాబట్టి యాప్ అని ప్లస్ ఇన్స్పైర్ రెండు కలిపేసి యాప్ స్పైర్ సొల్యూషన్స్ అని చెప్పేసి నేను పెట్టాను. సో ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అన్నట్టుగా నా దగ్గర ఏదైతే టెక్నాలజీ అయితే ఉంటుందో దానికి సొల్యూషన్ ఉండాలన్నట్టుగా అందుకే యాప్ స్పైర్కి సొల్యూషన్ యాడ్ చేసి యాప్ స్పైర్ సొల్యూషన్స్ అని పెట్టానండి. సో అది మెయిన్ రీజన్ యాక్చువల్గా, యాప్ ప్లస్ ఇన్స్పైర్. అసలు ఆ బిజినెస్ ఏంటిది, దేనికి సంబంధించింది సార్? సో బేసిక్గా ఏంటంటే యాప్ స్పైర్ సొల్యూషన్స్ ఏం చేస్తాయంటే బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ చేస్తాం. సో బేసిక్గా వెబ్సైట్ డెవలప్మెంట్ కానీ, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ జనరిక్గా రన్ అయ్యే బిజినెసెస్. అలా కాకుండా ఏంటంటే ప్రతి బిజినెస్లో ఒక పెయిన్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ పెయిన్ పాయింట్ని తీసుకొని ఆ బిజినెస్ ఎలా ఆటోమేట్ చేయాలి. సో మెయిన్ ఎజెండా యాప్ స్పైర్ యొక్క ఎజెండా ఏంటంటే రిడ్యూస్ మాన్యువల్ వర్క్. ఎనీ బిజినెస్ ఆపరేషన్స్లో వాళ్ళు ఏదైతే మాన్యువల్గా స్ట్రగుల్ అవుతున్నారో దాన్ని ఆటోమేట్ చేయడానికి ప్రాసెస్ ఏంటనేది మేము బ్యాక్ ఎండ్లో వర్క్ చేసి ప్రతి బిజినెస్కి సొల్యూషన్స్ అని ప్రొవైడ్ చేస్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ, అది ఫుడ్ కానీ, లెదర్ కానీ, లేకపోతే ఈ-కామర్స్ కానీ, ఏదైనా కానివ్వండి, ప్రతి బిజినెస్ ఆ బిజినెస్కి రిలవెంట్గా దానికి ఆటోమేటిక్ సొల్యూషన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తామనేది మేము వాళ్ళకి ఒక CRM లాంటిది కానీ, ఒక ERP అప్లికేషన్ కానీ మేము డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం. మీరు ఈ బిజినెస్ పెట్టి ఎంతకాలం అవుతుంది సార్?
నాకు యాక్చువల్గా నా ఓవరాల్ ఐటీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 12 years. ఐటీ సెక్టర్లో నేను చాలామంది క్లయింట్స్ ఆల్మోస్ట్ 1000+ క్లయింట్స్ నేను కోఆర్డినేట్ అవ్వడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్తో నాకు ఒక అవగాహన వచ్చింది, లైక్ నేను ఎందుకు స్టార్ట్ చేయొద్దు, నాకంటూ ఒక ఓన్ ఎంటిటీ ఎందుకు ఉండొద్దు. ఎందుకంటే నాకున్న ఒక బిగ్గెస్ట్ అసెట్ అండ్ బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే నా క్లయింట్ బేస్. సో నేను ఏదైతే క్లయింట్స్కి నేను ఇంతవరకు సర్వీస్ చేశానో ఆ క్లయింట్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఇప్పుడు కూడా వాళ్ళతో నేను ర్యాపో మెయింటైన్ చేస్తాను చూసారా, అది నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంది. సో అది బేస్ చేసుకొని నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడం. అండ్ హ్యాపీ థింగ్ ఏంటంటే ఆ క్లయింట్స్తో నేను ఇప్పుడు కూడా జర్నీ చేస్తాను. నా మేజర్గా నాకు వచ్చే బిజినెస్ అంతా నాకు రిఫరల్ ద్వారా జరుగుతుంది. ఒక క్లయింట్కి నేను నా ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే, నేను ఒక క్లయింట్కి నేను సర్వీస్ ఇచ్చాను అనుకో, ఆ క్లయింట్ సాటిస్ఫై ఇంకొక క్లయింట్కి రిఫర్ చేసే ఇదిలో ఉండాలన్నట్టుగా నేను చూస్తాను. అంటే వన్ టైం లాగా సర్వీస్ ఇచ్చాము ఎండ్ అయిపోయింది అన్నట్టుగా కాకుండా, సో ఒక క్లయింట్తో నేను లాంగ్ జర్నీ చేయడానికి నేను ఎప్పుడైనా ఆలోచిస్తాను. సో అప్పుడు ప్లస్ ఇప్పుడు కూడా అదే మోటోలో ఉన్నాను, అదే నన్ను నడిపిస్తుంది. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సార్? సో నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నా బిజినెస్ రన్ అవుతుందో, నేను ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్గా నాకంటూ ఒక 20 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఇంకా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, చాలా ప్లేసెస్లో నా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి అని గోయింగ్ ఫార్వర్డ్నే ఉన్నాను. ఈ టీ హబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి మీకు రావడం ఎలా అనిపిస్తుంది సార్? యాక్చువల్గా ఈ టీ హబ్తో నాకు చాలా రిలేషన్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఈవెంట్కి వచ్చేసరికి ఈ కేఆర్ భారత్ అనే ఈవెంట్ ఏదైతుందో దానికి కంప్లీట్గా టెక్నికల్ పార్ట్నర్ నేను. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఇన్ని లోగోస్లో దిస్ ఈజ్ ద వన్ లోగో, దిస్ ఈజ్ మై లోగో. సో ఈ ఈవెంట్ సంబంధించింది ఏది ఉన్నా కానీ నేనే కంప్లీట్గా టెక్నికల్గా హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి ఏ సపోర్ట్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇలా ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఈవెంట్స్కి కానీ ఈ కైండ్ ఆఫ్ ఎనీ బిజినెస్ సెగ్మెంట్స్కి వాళ్ళకి సర్వీస్ చేయడానికి నేను ఉన్నాను. ఓకే, మీ బిజినెస్ గురించి ఒక మాటలో చెప్పాలంటే మా V5 ప్రేక్షకులకి ఏం చెప్తారు? రెడ్యూస్ మాన్యువల్ వర్క్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఎవరు కూడా మాన్యువల్గా వర్క్ చేసి ఎక్స్పాండ్ అవ్వదామంటే స్కోప్ లేదు. సో ఆ మాన్యువల్ వర్క్ని రెడ్యూస్ చేసి ఆటోమేట్ చేయడానికే నా ఇంటెన్షన్. నా ఇంటెన్షన్లో మొత్తానికి ఏంటంటే మాన్యువల్ వర్క్ రెడ్యూస్ చేసేసి కంప్లీట్గా ఎనీ బిజినెస్ని ఆటోమేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టుగా మనం అడాప్ట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఏ టూల్స్ చాలా వచ్చేసాయి, ChatGPT, క్లౌడ్, XYZ ఏవైతే ఉన్నాయో. సో అలాంటివి కొన్ని మనం ఏవైతే డైలీ యూసేజ్కి కానీ డైలీ బిజినెస్ ఆపరేషన్స్కి ఏవైతే ఉంటాయో అవి వాడుకొని ఆ బిజినెస్ గ్రో చేసేలాగానే చేయాలనేది నా ఇంటెన్షన్. ఓకే, మీరు ఈ యాస్పైర్ సొల్యూషన్ అనేది ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగపడుతుంది అంటారు? అదే అంటున్నాం కదా, ఎనీ బిజినెస్ ఇండస్ట్రీ ఒక స్పెసిఫిక్ బిజినెస్కి మాత్రమే నేను సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాను అన్నట్టుగా లేదు. ప్రతి బిజినెస్లో ఉన్న లూప్ హోల్స్, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేసి ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి అనే ఇదిలోనే నేను వర్క్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. హలో ప్రియాంక గారు. అసలు ఈ ICL లీడర్ ఏంటి అసలు? హలో అండి, బేసిక్గా ఐసిఎల్ అంటే ఇట్స్ అ బ్రాండ్ విచ్ వాస్ ఫౌండెడ్ బై మై ఫాదర్ ఇన్ 2006. సో ఐసిఎల్ అండ్ ఫుల్ ఫామ్ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ కొరియర్స్ అండ్ లాజిస్టిక్స్. సో బేసిక్గా వీఆర్ అ కొరియర్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ వేర్ వి సెండ్ మనం హైదరాబాద్ నుంచి ఇండియా నుంచి ఎనీ కంట్రీకి ఎక్కడికైనా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, యూఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ మీ రిలేటివ్స్ వాళ్ళు యూఎస్లో ఉన్నారన్నమాట. సో అట్లాంటప్పుడు యూ కెన్ కాంటాక్ట్ ఐసిఎల్ కొరియర్స్ అండ్ లాజిస్టిక్స్ వేర్ వి ప్రొవైడ్ సొల్యూషన్స్ టు సెండ్ ఇక్కడ నుంచి అక్కడికి కొరియర్స్. లైక్ ఇప్పుడు మన ఫేవరెట్ వాళ్ళకి మనం పికిల్స్ పంపిస్తాము, లేకపోతే పిండి వంటలు పంపిస్తాము, మన దగ్గర ఫేమస్. అవి ఫ్లైట్లో వాటిలో ఎలా ఉండవు, పంపించలేము కాబట్టి అవన్నీ మనం ఐసిఎల్ కొరియర్స్ త్రూ పంపిస్తాం అనమాట. సో అలానే ఇంటర్నేషనల్తో పాటు మనం డొమెస్టిక్ కూడా చేస్తాము, వేర్ ఇప్పుడు మనం ఫార్మా కంపెనీస్కి వాటి అన్నిటికీ శాంపిల్స్ పంపించడము అవన్నీ కూడా చేస్తాం అనమాట. ఓకే, మరి లీడర్ ఏంటి? సో నేను చెప్పినట్టు ఈ కంపెనీ 2006లో మా డాడీ, మై ఫాదర్ శ్రీధర్ రెడ్డి గారు యాక్చువల్లీ ఫౌండర్ మీ ఫాదర్ కదా? ఎస్. సో నేను చిన్నప్పటికెళ్ళి ఐసీఎల్ని చూస్తూ పెరిగాను. నా హైయర్ ఎడ్యుకేషన్ నేను యూకేలో కంప్లీట్ చేసేసి MBA చేసేసి వచ్చిన తర్వాత నా మై ఎయిమ్ ఈస్ టు టేక్ అప్ దట్ రోల్ విచ్ మై ఫాదర్ హెస్ బీన్ డూయింగ్ సిన్స్ ద లాస్ట్ 18 years. అది తీసుకొని ఐ వాంట్ టు బి ద లీడర్ హూ టేక్స్ దిస్ కంపెనీ ఫార్వర్డ్ అండ్ అక్కడనే స్టాండ్ స్టిల్ కాకుండా టు పుష్ ఇట్ మోర్ ఫార్వర్డ్ అనేది నా ఏమన్నమాట. సో దట్స్ వై. ఓకే, మీకు ఎందుకు ఈ ఐసెల్ మీద వెళ్ళాలి అని అనుకుంటున్నారు? సో మీరు చూసినట్టయితే కొరియర్స్ అండ్ లాజిస్టిక్స్ అనే ఇండస్ట్రీ అది ఎప్పటికీ ఆగదు. మీకు AI వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ అది అవసరం పడుతుంది.
అండ్ ఇప్పుడు ఈ టైంలో మనము బిజినెస్ అనేవి లోకల్ కాకుండా ఇంటర్నేషనల్ అవుతున్నాయి. అన్నీ ఇక్కడ ఒక చిన్న ఇంట్లో కూర్చొని కూడా యూఎస్లో బిజినెస్ చేస్తున్నారు. సో అట్లాంటి వాటి ఉన్నప్పుడు మనము లాజిస్టిక్స్ అనేది చాలా యూస్ఫుల్ పడుతుంది. సో ఐ పర్సనలీ ఫీల్ ఈ ఇండస్ట్రీలో స్కోప్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో దట్ ఐ హావ్ సీన్ మై ఫాదర్ చిన్నప్పటికెళ్ళి కంపెనీని గ్రో చేయడము. సో అది చూసి మీకు బిజినెస్ చేయాలి అని ఎందుకు అనిపించింది? ఐ థింక్ ఇట్స్ డిఫరెంట్, అది ఒక థ్రిల్ అండి. టేకింగ్ రిస్క్, గెటింగ్ ద కంపెనీ అప్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇప్పుడు జాబ్ చేస్తే ఇప్పుడు నేను ఒక్కనే బాగుపడుతున్నాను. బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, వీ హ్యావ్ అరౌండ్ 600 ఎంప్లాయీస్ విత్ అస్ ఇన్ ద కంపెనీ రైట్ నో. సో నేను ఒక్కనే కాదు 600 ఎంప్లాయీస్ని కూడా నాతో పాటు గ్రో చేస్తున్నాను. కాబట్టి ఇట్స్ ద గ్రోత్ ఆఫ్ ది కమ్యూనిటీ విచ్ యాక్చువల్లీ గివ్స్ దట్ నైస్ పుష్ మనకి బిజినెస్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మీరు ఏమని ఈ ట్రాన్స్పోర్ట్ దీనికి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ కానీ ఏమన్నా ఫేస్ చేశారా? ఇష్యూస్ అంటే కరెంట్లీ చాలా ఫేస్ చేస్తామండి. బికాజ్ మీరు చూసినట్టయితే లాస్ట్ ఇయర్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ చాలా టారిఫ్స్ పెట్టారు, చాలా డిస్టర్బ్ చేశాడు మొత్తం వరల్డ్ని. ఆ టైంలో ఎలా అనిపించింది మీకు ఈ ట్రాన్స్పోర్ట్ ఇదంతా? ఇట్స్ చాలా టఫ్ బికాజ్ మధ్యలో యూఏఈలో వార్ అంతా జరుగుతుండేసరికి మాకు లాజిస్టిక్స్ పరంగా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్ బికాజ్ వీ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్, ఇప్పుడు కరెంట్లీ ఉన్న లీడర్షిప్ పొజిషన్, హయ్యర్ లీడర్షిప్ మేనేజ్మెంట్ రోల్స్లో ఉన్న వాళ్ళందరూ దే కమ్ టుగెదర్ అండ్ సొల్యూషన్స్ తీసామన్నమాట. బట్ ఇట్ వాస్ అ టఫ్ సిచ్యువేషన్ వేర్ ఎలా అవుతుంది, ఏం చేస్తున్నారు, ఇట్ వాస్ అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉండే. బట్ యా, ఐసెల్ బీయింగ్ మాది ఏంటి అంటే మేము కస్టమర్స్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ వీఆర్ దేర్ టు ప్రొవైడ్ ది సొల్యూషన్ ఫర్ ఇట్. సో ఇన్ దట్ సేమ్ వే ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి మేము సొల్యూషన్ ప్రొవైడ్ చేసుకొని కౌంటర్ చేస్తాం. ఓకే, ఈ టీ హబ్కి కేర్ బాత్ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్కి మీరు రావడం ఫస్ట్ టైం అండి. అవునండి. ఎలా అనిపించింది మీకు ఈ ప్రోగ్రామ్? చాలా మంచి ప్రోగ్రామ్ అండి. యాక్చువల్లీ ఇది నన్ను అడిగితే మాత్రం స్టార్టప్స్కి ఇట్స్ వెరీ యూస్ఫుల్. బికాస్ కరెంట్ జనరేషన్లో లాట్ ఆఫ్ పీపుల్ జాబ్స్ వదిలేసి మరి స్టార్టప్స్కి వస్తున్నారు, జాబ్స్తో పాటు స్టార్టప్స్ చేస్తున్నారు. సో ఫర్ పీపుల్ లైక్ దెమ్ టు కమింగ్ ఫర్ సచ్ ఈవెంట్స్ ఐ థింక్ చాలా హెల్ప్ఫుల్ ఉంది. నేను కూడా జస్ట్ అప్కమింగ్ లీడర్ మీరు చెప్పినట్టు. సో ఫర్ మీ ఆల్సో ఇట్ వాస్ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలిగాను. సో ఇట్స్ రియలీ ఇన్ఫర్మేటివ్ కాన్క్లేవ్ ఈవెంట్ అన్నమాట. ఓకే, మా V5 న్యూస్ ఛానల్ తరఫున మీరు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ బిజినెస్ పరంగా కావచ్చు ఏదైనా? యూత్కి అంటే నేను యూతే అండి. సో ఐ వుడ్ సే టు మై ఫెలో యూత్, అందుకే చెప్పండి మీరు యూతే ఇంత చిన్న ఏజ్లో బిజినెస్ టేక్అప్ చేయాలనుకుంటున్నారు కదా అని చెప్పేసి. ఐడియాస్ అనేవి ఎప్పుడు ఆపకండి. ఐడియాస్ ఏమన్నా ఉంటే ట్రై టు పుష్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు మేక్ ఇట్ ఇన్ టు రియాలిటీ. ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంది బట్ నాకు ఒక జాబ్ ఉంది అని చెప్పి ఆగొద్దు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు టీ హబ్ లాంటి ఆర్గనైజేషన్ చాలా ప్రొవైడ్ చేస్తున్నాయి, గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. సో యూత్కి ఐ వుడ్ సే ఐడియాస్ ఏమన్నా ఉంటే ఆపర్చునిటీకి వదులుకోవద్దు. టేక్ ద స్టెప్ ఫార్వర్డ్ అండ్ try making it a startup and eventually making it a proper business enterprise. Okay, thank you so much. Thank you. Namaste sir. DM Ka Bazaar ఒక మొబైల్ అప్లికేషన్. ఆల్ యువర్ కన్స్ట్రక్షన్ నీడ్స్ ఇన్ వన్ ప్లాట్ఫామ్, వన్ సింగిల్ ప్లాట్ఫామ్. ఒకే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు కావాలన్నా, విల్లాలు కావాలన్నా, ఏది కావాలన్నా మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ ప్రోడక్ట్స్ అదర్ మీరు హైదరాబాద్లో ఉన్న మీ హోమ్ టౌన్లో కూడా మీరు కన్స్ట్రక్షన్ ప్రోడక్ట్స్ను పర్చేజ్ చేయొచ్చు మా యాప్ ద్వారా. అండ్ సర్వీసెస్ మీకు మేస్ట్రీలు కావాలన్నా, ప్లంబర్ కావాలన్నా, హెల్పర్స్ కావాలన్నా, ఎవరు కావాలన్నా మీకు ఇక్కడ మీ సర్వీసెస్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. వన్ ప్లాట్ఫామ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆల్ నీడ్స్. ఇది ఎంత మాత్రం సేఫ్ అని అంటే ప్రజలకి చాలా మందికి డౌట్ ఉంటుంది, ఫేక్ జరగవచ్చు, ఫ్రాడ్ ఉండొచ్చు అని చెప్పేసి. మేము ఇందులో లిస్టింగ్ చేసే ప్రతి ప్రాజెక్ట్ అండ్ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా మేము వెరిఫైడ్ చేసిన తర్వాతనే పబ్లిక్కి వ్యూ అవుతుంది. అది ప్రతిదీ వెరిఫైడ్ అండ్ మీకు ఖచ్చితంగా లిస్టింగ్ ప్రతిదీ వెరిఫై మా టెక్నికల్ టీమ్ చూసుకొని వెరిఫై చేస్తాం 100%గా. ఓకే, అండ్ ప్రోడక్ట్స్ కూడా మా ప్రోడక్ట్స్ మీరు బుక్ చేసుకున్నప్పుడు మా ఎంప్లాయీస్ ఆ డిస్ట్రిక్ట్లో మా ఎంప్లాయీస్ కూడా ఉంటారు, మీకు కోఆర్డినేట్ చేస్తూ మెటీరియల్ ఎక్కడ కూడా డ్యామేజెస్ కాకుండా ఏం కాకుండా మీకు 100% క్వాలిటీ మెటీరియల్ డిస్పాచ్ అయ్యేలాగా చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు కట్టిన ఇల్లు కావాలి అనుకుంటారు అలాంటి వాళ్ళకి? కట్టిన ఇల్లు కావాలనుకో హైదరాబాద్లో మీరు ఎక్కడున్న అపార్ట్మెంట్లు కావాలన్నా ఏది కావాలన్నా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓన్లీ హైదరాబాద్ మాత్రమేనా? ప్రజెంట్ మేము హైదరాబాద్ సిటీ లెవెల్లో రియల్ ఎస్టేట్ ఓన్లీ హైదరాబాద్ సిటీ లెవెల్లో మాత్రమే చేస్తున్నాం. ప్రోడక్ట్స్ మాత్రం మీరు తెలంగాణ ఓవరాల్గా మీరు ఎక్కడన్నా పర్చేజ్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ రెండు.
ఓకే, ఆర్డర్ చేసే ప్రోడక్ట్స్ వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ 100%. అది క్వాలిటీ కూడా మీకు ఎట్లా అంటే మీ విలేజ్లో అంటే మీ సిటీలో మీకు తెలిసిన షాప్ వాళ్ళని మేము యాడ్ చేస్తాం. మేము యాజ్ ఎ వెండర్గా మా దాంట్లో ప్రోడక్ట్స్ వాళ్ళు పెట్టేసుకుంటారు. అంటే మీకు తెలిసిన షాప్లోనే మీరు కొనేసుకుంటారు. అప్పుడు క్వాలిటీ కోసం నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు సపోజ్ మీరు కరీంనగర్లో ఉన్నారు, అక్కడ ఏదో షాప్ మీకు తెలుసు, మీరు హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకుంటాను, ఇక్కడ ఏదో బిజినెస్ చేసుకుంటాను, కరీంనగర్ మీకు వెళ్ళాలి, అక్కడ ఏదో రాజ్ కుమార్ ఏదో హార్డ్వేర్ షాప్ ఉంది, మీకు స్టీల్ కావాలి, ఆ షాప్ మీకు ఇక్కడ కనిపించేస్తుంది మీ మొబైల్ యాప్లో. మీరు ఆ షాప్కి వెళ్ళి వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే వాళ్ళ ప్రోడక్ట్స్ అనిపిస్తే మీకు ఏది కావాలన్నా మీరు కొనేసుకోవచ్చు. లైక్ జొమాటో లాగా, జొమాటోలో మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్టు ఎక్కడ హోటల్ ఉంటే ఆ హోటల్ నేమ్ చూసుకొని మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. ఇది కూడా సేమ్ లైక్ అట్లనే ఆ షాప్ నేమ్ చూసుకొని ఆ షాప్లో మీరు మెటీరియల్ పర్చేజ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనకి ప్లేస్ కావాలి అంటే సార్ ప్లేస్ మీకు ప్రాపర్టీస్ కూడా మేము ఇందులో లిస్టింగ్ చేసి పెడుతున్నాం. వెరిఫైడ్ ప్రాపర్టీస్ అన్నీ మీరు రియల్ ఎస్టేట్, ఓపెన్ ఫ్లాట్స్, ఫార్మ్ ల్యాండ్స్ ఇట్లాంటివి కూడా మేము రేర్ రిజిస్ట్రేషన్స్ అండ్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి మాత్రమే మేము లిస్టింగ్ చేసి పెడతాం. ఓకే, ఈ టీ హబ్లో జరిగిన ఈ ప్రోగ్రామ్కి మీకు ఎలా అనిపిస్తుంది సార్? మేము చాలా హ్యాపీ, మాకు ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ దొరికింది. కేఆర్ భారత్ కన్క్లేవ్ అండ్ టీ హబ్ థ్యాంక్ఫుల్ దట్. మీరు ఫస్ట్ టైం సార్ ఈ టీ హబ్ ఈ ప్రోగ్రామ్? యాక్చువల్లీ మేమే ఫస్ట్ టైం ఇలాంటి ఒక స్టేజ్కి రావడం. వీఆర్ కేమ్ ఫ్రమ్ స్మాల్ టౌన్ లొకేటెడ్ ఇన్ జగిత్యాల డిస్ట్రిక్ట్. ఓకే, హైదరాబాద్కి మేము ఈ బిజినెస్ కోసం ఇక్కడికి వచ్చాము. ఓకే, ఈ డిఎంకే బజార్ పెట్టడం ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? మేము మా 2 years ప్లాన్ ఇది యాక్చువల్గా. ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకొచ్చాం. ఇంకా ఈ 26 అంటే మీరు ఇప్పుడు ప్లే స్టోర్ కానీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ కానీ మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్. ఈ August 1st నుంచి వెళ్ళి అవైలబుల్లో ఉంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అండి, అందరికీ నమస్కారం. తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో మీరు. అరే జస్ట్ లిటిల్ బిట్, కొంచెం కొంచెం నా అర్థమవుతుంది, మాట్లాడండి. స్టిల్ పీపుల్ ఆర్ టెలింగ్ యూ డోంట్ నో తెలుగు, ఐ వాంట్ టేక్ యూ ఇన్ మూవీస్. సో తెలుగు మూవీస్ కూడా తీస్తారు. ఎస్, అందువల్ల మీకు కొంచెం కొంచెం తెలుగు వస్తుంది, మంచిగా మాట్లాడుతున్నారు. సీ దట్ గర్ల్. ఎస్. ఓకే, మీకు ఈ కేఆర్ భారత్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది? I just want to congratulate everyone. That's it here. All our achievers are there. Andariki chala achievers here. So andariki congratulate. That's it. ఓకే, ఈ సెమినార్స్ మీరు అన్నీ విన్నారు కదా, ఇక్కడ బిజినెస్ వాళ్ళు అలా రావడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, యువర్ వాయిస్. Nothing, just everyone is doing so good. So andariki, not one person only I can say is the winner or something. So whoever is winning, that's fine, but andariki are very good. So congratulate to everyone. Yes. ఓకే, మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? ధన్యవాదములు అందరికీ తెలుగు fans. Because of you guys I am here, presently here. Still I can say director, producer, thank you so much, but because of fans I am here, so chala thank you. And one more thing, one of my clip is going viral. I saw so many times. I am wearing pink sari and people make it ulta, opposite. I was doing like this and you guys kept it like this and make it viral. It was not that. That is ulta video. I just want to tell everyone, I want to clear that right now. Yes, even in V5 I saw that somewhere. So that is ulta video. I putting the sari, I just keeping up. I'm not keeping it down, guys. Okay. Yeah, just want to clear it. Yes. Yeah, thank you. మీ నెక్స్ట్ మూవీస్ ఏమన్నా ఉన్నాయా తెలుగులో? Telugu I am not doing presently. I am doing one Hindi movie. So I am busy with that. I have some offers of G web series and one very big project. Yeah, and take the name right now. Yes, very big project. So coming up something. Okay, thank you so much. Thank you అందరికీ నమస్కారం. నమస్తే మ్యామ్. హలో అండి, హాయ్. మీకు ఎలా అనిపిస్తుందండి? యూకే నుంచి ఇక్కడికి రావడం జరిగింది కదా, ఈ సెమినార్ ఎలా జరిగింది? ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. కేఆర్ భారత్ ఇట్స్ లైక్ ఎ న్యూ అప్కమింగ్ మీడియా ఛానల్. సో శ్రీనివాస్ గారు ఇన్వైటెడ్ అస్. మేము యాక్చువల్గా వి కేమ్ ఫ్రమ్ యూకే and we would like to attend a award ceremony ఎలా ఉంటుంది, and we thought like to see all the panel meeting లో AI గురించి మాట్లాడుతుండే అండ్ డిజిటల్ వరల్డ్ గురించి మాట్లాడుతుండే, మీడియా గురించి. సో ఈ మీడియా అనేది లైక్ ఇప్పుడు ఇన్ని రోజుల వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఇక ముందు ఎలా ఉంటుంది, బికాస్ ఏఐ అనేది చాలా వింటున్నాం ప్రపంచంలో అంతా కూడా ఏఐ అంటున్నారు కదా. సో ఇప్పటి నుంచి మీడియా ఎలా చూడబోతున్నారు అనే లిటిల్ సెషన్స్ మీద ప్యానల్ మీటింగ్ జరిగింది. ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్, చాలా మంచిగా అనిపించింది. ఏదైతే వాళ్ళు చెప్పే కొన్ని పాయింట్స్ దట్ రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫ్యూచర్లో కూడా మనం అన్ని ఏఐతోనే చేయాలని లేదు, బట్ స్టిల్ మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తూ
దాని గురించి దాని యొక్క అందరూ హ్యూమన్స్ వర్క్ లేదు, హ్యూమన్ బీయింగ్కి అదంతా అట్లా ఏం లేదు, బట్ స్టిల్ వర్క్ ఈస్ దేర్ అండ్ హౌ టు యూటిలైజ్ ఏఐ అనేది ఇప్పుడు మాక్సిమం ఏఐ వచ్చేసాక చాలా మందికి జాబ్స్ లేవు, ఇద్దరు ముగ్గురు చేసే పని ఏఐ ఒకటే చేస్తుంది అని చెప్పేసి దాని మీద మీరేం చెప్తారు? దాని మీద అంటే ఒకటి చెప్పగలను, ఇంత ముందుకు మనం ఐటీ ఇండస్ట్రీ అనేది ఉండేది కాదు. లైక్ ఆల్మోస్ట్ 25 years ago ఐటీ అనేదే లేదు. లైక్ యూనో మామూలు మనకు చాలా బేసిక్ దానిపైన మన లైఫ్ స్టైల్ అనేది గడిచేది. ఈవెన్ మీడియా కూడా ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ లైక్ చాలా ఫిజికల్గా ఉండేది. తర్వాత ఐటీ ఒకటి వచ్చి అది ఇంప్లిమెంట్ అయ్యి ఎవాల్వ్ అయినప్పుడు సో అప్పుడు వాళ్ళు మనం ఐటీ ఓకే దిస్ న్యూ థింగ్, మళ్ళీ అక్కడ కూడా మనకు జాబ్స్ ఉండవు హ్యూమన్కి అని అనుకుంటాం కదా. సో అలా ఏం లేదు. అలాగే ఏఐ కూడా వన్ ఆఫ్ ద డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ ఎరాకి ఏఐ అనేది ఒకటి న్యూ థింగ్. ఎట్లయితే మనకు ఐటీ అనేది ఇంట్రడ్యూస్ చేశారో 25 years ముందు, ఇది కూడా అంతే. స్టిల్ వీ హ్యావ్ ఎ జాబ్స్, కాకపోతే దీన్ని ఎలా వాడుకోవాలనేది తెలిసి ఉండాలి చాలా మటుకు. దాని బేస్డ్ మీద జాబ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలానే దేనికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఒక ఎరా అంటారు చూడ, ఆ ఎరా అనేది పాస్ అవుతుంది. దట్ ఈస్ ద హోల్ థింగ్. ఈ కేఆర్ భారత్ వాళ్ళు కండక్ట్ చేశారు కదా మ్యామ్, దాని కేఆర్ భారత్ గురించి మీరు ఏం చెప్తారు? కేఆర్ భారత్ నిజంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. బట్ దే ఆర్ డూయింగ్ రియలీ అమేజింగ్ థింగ్. వాళ్ళు రీసెంట్లీగా స్టార్ట్ చేసి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు. నౌ ఇట్స్ లైక్ గోయింగ్ వెరీ వైడ్గా వెళ్తుంది అండ్ ఇట్ ఈస్ రీచింగ్ మాకు కూడా యూకే వరకు కూడా రీచ్ అవుతుంది. అండ్ ఐ రియలీ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ హోల్ కేఆర్ భారత్ అండ్ శ్రీనివాస్ మరి గారికి. కళాభారత్ మీడియా అనేది డిజిటల్ మీడియా, సో ఈవెన్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. అందరూ కూడా దే కెన్ గో అండ్ విజిట్ అండ్ యాడ్స్ గురించి దేని గురించి అని కానీ యూ కెన్ రీచ్ అవుట్ టు ద కేఆర్ భారత్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది? సో నాకైతే ఫస్ట్లీ ఇంతమంది ఇన్స్పైరింగ్ పీపుల్ లైక్ ఒక దగ్గర చూడడం, it was very empowering and everyone has a different passion or niche, but bringing them together thanks to KR Bharat was very nice to see. Okay, ఇప్పుడు నెక్స్ట్ మీరేమన్నా బిజినెస్ దాంట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? Business అయితే మేము ఆల్రెడీ లైక్ యూకేలో we teach students, so tutoring అనేది ఉంది. But దీని తర్వాత కొంచెం like we got a bit of inspired, we got to be inspired by all of the passion, so adi koncham will probably utilize. And then also I'm a young author, so books rasinappudu I'll be able to think back to okay, there are more fields to explore and things. So yeah. నమస్తే సార్. నమస్కారం సార్, ఈ ఈవెంట్ ఎలా జరుగుతుంది సార్? ఇది కేఆర్ భారత్ కాంక్లేవ్ అని ఈ ప్రోగ్రాము చాలా బాగా నిర్వహించారు. ఇది ఆరెంజ్ ఎకానమీ అని క్రియేటివ్ ఎకానమీ. ఈరోజు మనకి కాంటెంట్ క్రియేటర్స్ చాలా వరకు కాంటెంట్ క్రియేట్ చేసి ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వీళ్ళు ఒక విధమైనటువంటి ఎర్నింగ్ సంపాదిస్తున్నారు. ఇది చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది. ఈరోజు భారతదేశంలోనే $30 billion రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. సో గవర్నమెంట్స్ కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఈ క్రియేటివ్ ఎకానమీ గురించి దీనికి ఉన్న ఆపర్చునిటీస్ క్రియేటివ్ ఎలా ఉన్నాయి అన్నీ మాట్లాడారు. ఇక్కడ స్పీకర్స్ వచ్చారు. మేము కూడా రెడ్ ఫైర్ క్రియేషన్స్ అని మాది కంటెంట్ క్రియేషన్ కంపెనీ. యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మేము ఆల్ లేటెస్ట్ ట్రెండ్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తాము. మేము ఆల్రెడీ కాంటెంట్ సపోర్ట్ ఫర్ వేరియస్ ఛానల్స్ ఇస్తున్నాము. వాళ్ళకి ఏది కావాలన్నా మా దగ్గరకు వస్తారు. అది కాకుండా డిజిటల్కి సంబంధించిన సర్వీసెస్ మా దగ్గర ఉన్నాయి. ఈ ఈవెంట్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది, మనము కాంటెంట్ క్రియేషన్లో ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ టెక్నాలజీస్ వస్తున్నాయి, వక్తలు వచ్చారు, మాట్లాడారు. చాలా మంచి ఈవెంట్ జరిగింది. మీరు ఫస్ట్ టైం వచ్చారా సార్? ఇంత ముందు కూడా ఇక్కడికి రావడం జరిగింది? నేను ఫస్ట్ టైం వచ్చాను, కానీ వెల్ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్. ఇది మధ్యాహ్నం 2 to 30 నుంచి చాలామంది ఐటీ స్టార్టప్స్ ఐడియాస్ ఉన్న వాళ్ళు, ఈ ఆల్రెడీ క్రియేటివ్ వర్క్లో చాలా వరల్డ్ వైడ్ ఏదైతే చేస్తున్నారో ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ మూవీ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఆయా ఎక్స్పర్టీస్ ఏమున్నాయి, వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్, వెల్ ఆర్గనైజ్డ్. ఇప్పుడు రీసెంట్గా ఏఐ మీద వస్తున్నాయి కదా సార్, ఏఐ రావడం వల్ల చాలా మంది జాబ్స్ తీసేయడం అలా, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏఐ అనేది ఏఐ విల్ నాట్ రిప్లేస్ జాబ్స్. ద పీపుల్ హూ లర్న్ ఏఐ టూల్స్ విల్ రిప్లేస్ జాబ్స్. అంటే ఏఐ తెలియని వాళ్ళను ఏఐ తెలిసిన మనుషులు రిప్లేస్ చేస్తారు. జాబ్స్ పెరుగుతాయి, చాలా వరకు జాబ్స్ పెరుగుతాయి. కానీ ఆ జాబ్స్ ఎవరైతే ఏఐ టూల్స్ని మనం ఇంతకుముందు హ్యాండ్ రిటర్న్ రాసే వాళ్ళము, ఇప్పుడు కంప్యూటర్ని యూజ్ చేసి ఎలా అయితే కాంటెంట్ రాస్తున్నామో అలా ఏఐని యూజ్ చేసి, అంటే ఏఐ ప్లస్
హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే ఒక 10 మంది చేసే పని ఒక AI చేస్తుంది అని అంటారు కదా సార్, అది అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు టైప్ రైటర్స్ ఉండేవి, ఇప్పుడు ప్రింటర్స్ వచ్చి ఫాస్ట్ ప్రింటింగ్ అయింది. కానీ ఆటోమేషన్ అనేది ప్రతి ఇండస్ట్రీ వర్టికల్కి జరిగినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మరియు బిగ్ డేటా సైన్స్ వీటిని ఉపయోగించి అన్ని ప్రాసెస్ని మార్చే క్రమంలో చాలా ఉద్యోగాలు వస్తాయి. అయితే ఉద్యోగాల మోడల్ మారుతుంది, కానీ ఉద్యోగాలు పర్సే రిప్లేస్ అవ్వడం అంటూ జరగదు. ఎవరైతే లేడ్ బ్యాక్ ఉండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇగ్నోర్ చేసి నేను ఇదే పాత పద్ధతిలో వెళ్తాను అంటే నేను కంప్యూటర్ వచ్చినాక కూడా టైపింగ్ చేస్తాను అనే విధంగా ఉన్న వాళ్ళ జాబులు పోతాయి. ఎవరైతే అడ్వాన్స్డ్గా వాళ్ళు తొందరగా ఈ టూల్స్ను నేర్చుకొని వాళ్ళు ముందుకు వెళ్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు అప్డేట్ ఉండడం వల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు. AI కోర్సెస్ తొందరగా నేర్చుకొని, అంటే ఏ వర్టికల్లో ఉన్నారు, క్రియేటివ్లో ఉన్నారా, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారా, లాజిస్టిక్స్ ఉన్నారో తెలుసుకొని దానికి సంబంధించిన కోర్సెస్ నేర్చుకోవడం వల్ల మీ ఉద్యోగాలు పటిష్టమవుతాయి. కానీ మీరు ఇగ్నోర్ చేస్తే ఇది పెద్ద ఇంతకుముందు లాగా టెక్నాలజీ అంత ఈజీగా కాదు, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. AI ఈజ్ గోయింగ్ టు బీ దేర్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ వెరీ స్ట్రాంగ్. కానీ మనందరికీ అవకాశం ఉంది. భారతదేశంలో మనకు చాలా AI రీసోర్సెస్ ఉన్నారు. కాబట్టి మనకి తొందరగా నేర్చుకోవడం వల్ల మనము జాబ్ ఆపర్చునిటీస్ని కొత్త ఇన్నోవేషన్స్లో మనం వెళ్ళవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు మాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీకు ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది సార్? వండర్ఫుల్, ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఇక్కడికి డిఫరెంట్ వాళ్ళు వస్తూ ఉంటారు, బిజినెస్ వాళ్ళు, ఇలా సినీ వాళ్ళు కావచ్చు, డిఫరెంట్ వాళ్ళు వస్తారు. మీకు ఆ సెమినార్స్ అవన్నీ వినడం మీకు ఎట్లా అనిపించింది? ఎక్సలెంట్, దే డిడ్ ఎ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ హియర్. ఎంటర్ప్రెన్యూర్స్, డ్రీమర్స్, ఇంక్యుబేషన్స్, వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళందరూ ఐడియాలు షేర్ చేసుకొని, నాలెడ్జ్ షేర్ చేసుకొని, ఒకరినొకరు మోటివేట్ చేసుకొని, అండ్ హౌ they can help each other and help the society. Anedi this event gave that opportunity for everyone. So bringing everybody into one platform is what is great about this event. మీ ట్రస్ట్ గురించి చెప్పండి సార్. సో మేము పసాలా ఫౌండేషన్ అని చెప్పి మేము ఒక వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ 5 రీజన్స్లో చేస్తా ఉన్నాము. భువనగిరి, ఆలేరు అండ్ దెన్ తుంగతుర్తి ఏరియాలో మేము ఒక 486 విలేజెస్, 25 మండల్స్లో 5 stages of human life, right? Kid, youth, women and farmers, then elderly people. వీళ్ళకి చాలా మంది చేస్తూ ఉన్నారు. బట్ స్టిల్ దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ నీడ్ ఫర్ కిడ్స్కి ఎడ్యుకేషన్కి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, యూత్ ఎంప్లాయ్మెంట్కి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్లోకి అవుతూ ఉన్నారు, దెన్ ఉమెన్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి డబ్బు లేక ఊళ్ళలో కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు దాని తర్వాత ఫార్మర్స్కి విత్తనాలు లేక, వర్షాలు లేక ఇవి ఉంటాయి. సో వీ వాంటెడ్ టు హెల్ప్ ఈవెన్ ఎల్డర్లీ పీపుల్, ఈవెన్ దో గవర్నమెంట్ ఈస్ గివింగ్ దెమ్, బట్ వీ వాంటెడ్ టు provide help for people who really need help from us. So పసాలా ఫౌండేషన్ ఇప్పుడు వచ్చి ఒక 5 రీజన్స్లోనే చేస్తూ ఉన్నాము, ఈ 25 మండల్స్లో చేస్తున్నాం. బట్ our goal is to expand it to అసలు ఈ పసాలా ట్రస్ట్ పెట్టాలని మీకు ఎలా అనిపించింది సార్? అసలు ఇంతమంది హెల్ప్ చేయాలని ఎట్లా ఇన్స్పిరేషన్ ఏం తీసుకున్నారు సార్? See, God has given us a strength to make money and do businesses, to create employment and all that, right? See, I was just telling the conclave, manaki success is not built, success is what you leave behind. మనం చనిపోయిన తర్వాత ఏదైతే మిగులుతుందో అదే సక్సెస్ అని నేను నమ్ముతా. సో మనం బతుకున్నప్పుడు మనం చేసేది డబ్బులు ఉంటేనే మనం సేవ చేయాలి, డబ్బులు ఉంటేనే ఆర్గనైజేషన్ పెట్టాలి అనే దాని నుంచి నేను బయటకు వచ్చి అందరము చేద్దాము. సో లెట్స్ ఎంపవర్ అని చేద్దాము. ఇప్పుడు గ్లోబల్ ఇండియా ఈజ్ బికమింగ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీబడి ఎల్స్. మన దగ్గర స్కిల్ సెట్ ఎందుకు డెవలప్ చేసుకోవద్దు? మన పిల్లలు ఎందుకు అందరు ఎడ్యుకేట్ కావద్దు? మన వాళ్ళు ఎంటర్ప్రెనర్స్ ఎందుకు కావద్దు? మన ఉమెన్ ఎందుకు ఎంటర్ప్రెనర్స్ కావద్దు అనే దాంతో ఈ సొసైటీ పెట్టడం జరిగింది, ఈ ఫౌండేషన్ పెట్టి. త్రూ దాట్ వన్ లైఫ్, రైట్? ఈ లైఫ్లో మనం ఎంత చేయగలుగుతాం అంత చేసి, ఐ వాంటెడ్ టు క్రియేట్ దట్ ఇంపాక్ట్ టు స్టార్ట్. దెన్ లెట్స్ సీ హౌ అండ్ వేర్ ఇట్ టేక్స్ అస్ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ కొంతమంది ఎవరైనా ముందుకు రావడం కానీ అలా ఏమైనా జరిగిందా సార్? మేము కూడా amazing people. So a lot of people, they came, they're all helping us, మాకున్న ఐటీ కంపెనీస్ కానీ, యూఎస్లో ఎన్ఆర్ఐస్ కానీ, ఇక్కడ హెచ్ఎన్ఐస్ కానీ, చాలామంది హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ కానీ, లాయర్స్ కానీ, they're all coming up and helping us in running this organization.
అండ్ ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ ఒక 600 ఎంప్లాయీస్ ఉన్నారు టు రన్ దిస్ ఆర్గనైజేషన్. ఈచ్ విలేజ్కి ఒక హెడ్, ఈచ్ మండల్కి ఒక హెడ్, ఈచ్ రీజియన్కి ఒక హెడ్. హెడ్ క్వార్టర్స్లో ఇప్పుడు టు కాంటాక్ట్ ఆల్ దీస్ గైస్, we wanted to have some to reach out to the people to ask money, or it's not that easy కదా. సో అందుకే మేము టీమ్ని బిల్డ్ చేసుకున్నాము. ఆ టీంలో వెళ్తున్నాయి. వీఆర్ గెటింగ్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ రెస్పాన్స్. ఇంకా ఫ్యూచర్ లో ముందు ఇంకెలా ఉండబోతుంది సార్? ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటున్నారా? ఇంకా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటున్నారా? Yeah, so there are a couple of things we already started doing it. One IAS free coaching ఒకటి పెట్టాము. Then second the AI free coaching we have started for youth కంతా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మాది VSP AI and robotics company. So through that we wanted to teach kids how to build robots in the younger ages and write LLMs or AI in younger age, so they can face the future easily. Okay, thank you sir. Thank you so much. Thanks for listening. Thank you. నమస్తే సార్. నమస్తే, నా పేరు డాక్టర్ భద్ర. నేను వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ CEO. ఈరోజు టీ హబ్లో వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ మన టీ హబ్లో ఈరోజు మన తమ్ముడు KR భారత్ CEO అండ్ ఫౌండర్ వారి సారథ్యంలో KR భారత్ కాన్క్లేవ్ 2026 జరుగుతూ ఉంది. దానికి మేమంతా కూడా వచ్చాం. నాతో పాటు ఎక్స్పోర్ట్ ఇన్ కంపెనీ ఇండియాస్ లీడింగ్ ఎస్పెషల్లీ లోకల్ సెర్చ్ ఇంజిన్ యాప్ CEO గారు, మా అన్నగారు సంతోష్ గారు. అదేవిధంగా ఇండియాలో ట్యాక్స్ అనేది చాలా ఈజీగా ఎలా మనం పే చేయాలి, ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కానీ కంపెనీ రిజిస్ట్రేషన్ చూసినటువంటి ట్యాక్స్ ఫైలింగ్ కంపెనీ CEO గారు. అదేవిధంగా ఇండియాస్లోని బెస్ట్ సోషల్ వర్కర్ మా అన్నగారు టోనీ గారు. అదేవిధంగా చాలామంది మా టీం అందరూ కూడా వచ్చారు. నాతో పాటు మా W మెంబర్ మనోజ్ కూడా ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి కాన్క్లేవ్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. ఇంతకుముందు వేటివ్ న్యూస్ వాళ్ళ దానికంటే ఇదే బాగా జరిగింది. ఎందుకంటే అక్కడ వేటివ్ న్యూస్లో ఓన్లీ ముఖ్యమంత్రిని అదేవిధంగా కొంతమందిని మాత్రం పిలిచారు. ఇక్కడ మన తమ్ముడు శ్రీనివాస్ అందరినీ పిలిచి అందరినీ కూడా ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని ఒక చిన్న సపోర్ట్ కావాలి, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, నన్ను ఎవరైనా ఒక రికగ్నైజ్ చేయాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచన ఉన్న వాళ్ళందరినీ కూడా కలపడం చాలా గొప్ప విషయం. KR భారత్ చేసినటువంటి కాన్క్లేవ్ అనేది చాలా సూపర్ హిట్ అయింది. దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల నుంచి దాదాపుగా ఇప్పుడు 9 కావస్తుంది. అంటే దాదాపు ఒక 9 గంటల పాటు అంటే సొసైటీలో ఒక మంచి కాన్సెప్ట్ని, సొసైటీలో ఒక మంచి వాతావరణాన్ని, ఎస్పెషల్లీ ఈ యొక్క టీ హబ్ అంటేనే వరల్డ్లో ఉన్నటువంటి లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్. మరి ఇటువంటి లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్లో మనం కూడా మన థాట్స్ కానీ, మన కంపెనీస్ కానీ, మన బిజినెస్ కానీ, లేదా మనకు ఒక రికగ్నిషన్ కూడా కావాలంటే ఇలాంటి డైస్ మనందరం కూడా వాడుకోవాలి. ముఖ్యంగా V5 న్యూస్ అనేది ఒక గొప్ప ఛానల్. నేను V5 న్యూస్ ఛానల్ వెంకటన్నకి అదేవిధంగా ప్రజ్వల మేడం గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. కరోనా టైంలో మన V5 న్యూస్ ఛానల్ ఇచ్చిన వీడియోసే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, విశాఖపట్నం కానీ, హైదరాబాద్లో పబ్లిక్లో అవేర్నెస్ చేయడంలో ఉపయోగపడ్డది. మన జూబ్లీస్లో నవీన్ యాదవ్ గెలుపులో కూడా మన V5 ఉన్నది. కాబట్టి మన V5 టీం అందరికి కూడా నా తరపున, మన ప్రపంచ పర్యావరణ సంస్థ తరపున కూడా అభినందన తెలియజేస్తూ తప్పకుండా ఇలాంటి కాన్క్లేవ్స్ అనేది ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పెట్టాలని తమ్ముడికి నేను శుభాకాంక్షలు చెప్తూ ఇప్పుడు మా ఎక్స్పర్ట్ ఇన్ కంపెనీ ఇండియాస్ లోకల్ సెర్చ్ ఇంజిన్ యాప్ CEO గారు కూడా వారి గ్రీటింగ్ చెప్తారు. KR భారత్ కన్క్లేవ్ మర్రి శ్రీనివాస్ గారికి కంగ్రాచులేషన్స్. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా CEO ఫౌండర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది సార్ ఈ ప్రోగ్రామ్? It's a very interesting thing, and we have come for the first time, and I've really enjoyed the whole thing. And hopefully, the next time more I'll come. ఇక్కడ చాలా బిజినెస్ వాళ్ళు అలా రావడం జరిగింది కదా సార్, దాని మీద మీకు ఎలా అనిపించింది సార్? It was a very interesting thing, as I told you, that since we are from the media industry, and we are very happy to interact with so many people and learn a lot of new things. Okay. We are basically a 600 crore company into media. So we are doing a lot of verticals, we are doing a lot of music videos, a lot of web series, 5 movies we are doing a lot of things in the media entertainment business. I have committed to the Prime Minister 5,000 crores I am going to invest in this. Not only in India but also in Africa. So Africa and India we are investing 5,000 crores. ఇప్పుడు యూత్కి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు do hard work, enjoy your life. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎవరైనా కానీ బిజినెస్ పెట్టాలి అన్న థాట్సే వస్తున్నాయి వాళ్ళకి ఎటువంటి బిజినెస్ ఎలా ఉంటుంది బెటర్ అని మీరు చెప్తారు? Orange economy, as I told you in the conference also, it's a new way of having new startups and new companies. You can always do a lot of work with the YouTubes and so many things.
we can make a good career out of this. So I think we should go ahead and do this thing. Because earlier we had the green revolution where we started agriculture, then we had the white revolution where we did about the milk products, and now this is the stage for orange economy, which our Prime Minister has done it. Even our Telangana Chief Minister also, Mr. Revanth Reddy also, is doing a lot of work on that. So it's a new field of development. A lot of new opportunities are coming. And basically I am from journalism background, so I understand all this. I'm a master's in mass communication. సో ఇప్పుడు డ్యూరీ యాప్ గురించి వింటున్నామేమో, దానివల్ల యూజ్ ఏంటి, ప్రజలకి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు తెలుసుకోవాలంటే ఎట్లా, అసలు యాప్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటి? ఇది డ్యూరీ యాప్ అనేది కార్పూలింగ్ యాప్. ఈ డ్యూరీ యాప్ అనేది కార్పూలింగ్ అప్లికేషన్. ఇది ఏంటంటే ఇప్పుడు మనకు కార్లలో ఒకళ్ళు ఇద్దరు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఆఫీస్కి, మిగతా 3 సీట్లు, అది హ్యాచ్ బ్యాక్ అయితే, ఇంకా సెడాన్ అయితే, ఇంకా 4 సీట్లు పెద్ద 7 సీటర్లో ఖాళీగా వెళ్తూ ఉంటాయి. ఇన్ని కార్లు రావడం వల్ల మనం చూసాము ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఒక 3 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోవడము, 3 గంటలు 4 గంటలు వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి టైంలో ఒక కార్పూలింగ్ అప్లికేషన్, ఎక్కడైతే యాప్లో మనము రిక్వెస్ట్ పెట్టుకుంటామో ఎక్కడ మనం పికప్ చేసుకోవాలి అనేది కార్ ఓనర్స్, ఈ ప్రైవేట్ వెహికల్స్, ఇది డ్రైవర్స్ కాదు, ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్ళే ఎంప్లాయీస్ కానివ్వండి, ఈ బిజినెస్ వాళ్ళు కానివ్వండి, ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు ఆ ఖాళీ స్పేస్ని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆ ఖాళీ స్పేస్ ఉందన్న తెలుసుకున్న వాళ్ళు, యాత్రికులు దానికి వాళ్ళు బుక్ చేసుకొని ఆ స్పెసిఫిక్ లొకేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ మనం ఉబర్లో ఎలా బుక్ చేస్తామో, ఓలాలో ఎలా బుక్ చేస్తామో అలా బుక్ చేసుకొని వెళ్ళవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు మనకి ఒక గంటలో 7,000 కార్లు వెళ్తున్నాయి మాదాపూర్ ఏరియాలో. ఈ 7,000 కార్లలో ఒక కారు కొద్దిగా స్టక్ అయినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఇదంతా మనకు తగ్గించడం కోసము, పొల్యూషన్, ఎంత పొల్యూషన్, ఇంతమంది ఒక్క వ్యక్తి ఒక్క కారులో వెళ్ళడానికంటే ఈ ఉన్న ఖాళీ సీట్లను స్పేస్ చేయడానికి ఇది ఒక పెద్ద గ్రీన్ ఇనిషియేటివ్. ఫస్ట్ పొల్యూషన్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత ఫ్యూయల్, ఇప్పుడు మనకు వార్ కండిషన్స్ వల్ల ఫ్యూయల్ చాలా పెరుగుతోంది, ఫ్యూయల్ ఉంది. రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు కూడా స్పెసిఫిక్గా ఎంఫసైజ్ చేశారు, మీరు కార్లలో ఇండివిజువల్గా వెళ్ళే అవసరం ఉంటేనే వెళ్ళండి, లేకపోతే అత్యంత అవసరంగా వెళ్ళాల్సి వస్తే కార్పూల్ చేయండి అని చెప్పారు. సో ఇలాంటి అప్లికేషన్స్ చాలా అవసరము. దీనికి కావాల్సిన చేంజెస్ ఏదన్నా మనకి లీగల్గా కానివ్వండి, పాలసీలో కానీ ఏమన్నా మార్పులు ఉన్నా కానీ గవర్నమెంట్ తక్షణం దీని మీద ఒక యాక్షన్ తీసుకొని కార్పూలింగ్ అప్లికేషన్కి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ పెంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే ట్రాఫిక్లో 3 గంటలు 2 గంటలు ప్రొడక్టివిటీ లేక ఆరోగ్యం చెడిపోతుంది, ప్రొడక్టివిటీ ఉండదు, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచుకోలేము. హైదరాబాద్లో హయ్యెస్ట్ మైగ్రెంట్ పీపుల్ వచ్చేస్తున్నారు. మనము 1 crore ఉన్న వాళ్ళము ఇప్పుడు దాదాపు 1,60,00,000 దాకా వెళ్ళిపోయాము. చాలామంది వస్తున్నారు కాబట్టి ఇంత దాన్ని అడ్రస్ చేయడం కోసము ఈ కార్పూలింగ్ అప్లికేషన్, డ్యూరీ అప్లికేషన్ ఎస్పెషల్లీ వీళ్ళు చాలా ప్లాన్ చేశారు కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి కావాల్సిన చేంజెస్ చేయడం వల్ల కొద్ది గొప్ప మనము ట్రాఫిక్ని అడ్రస్ చేయవచ్చు. తర్వాత రెవెన్యూ కూడా వస్తుంది, వెళ్ళే వాళ్ళకు కూడా కొత్త అవెన్యూస్. ఇప్పుడు మెట్రో ఉంది, 5 నుంచి 6 మెట్రోలు వదిలినా ఎక్కలేకపోతున్నారు ఈవినింగ్ టైం మన హైటెక్ సిటీలో. సో అలాంటి పరిస్థితి లేకుండా కొంతమందిని ఇది డైవర్ట్ చేస్తుంది కాబట్టి ఇది తక్షణం ఇలాంటి అప్లికేషన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డ్యూరీ యాప్ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్. కన్క్లేవ్ మల్టీ బిజినెస్ అండ్ లీడర్షిప్ కన్క్లేవ్ టీ హబ్లో జరిగింది. ఈ కన్క్లేవ్ ఉద్దేశం ఏంటంటే ఆల్ బిజినెస్ పీపుల్ని, అంటే డిఫరెంట్ సెక్టర్ బిజినెస్ పీపుల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చే ఒక నెట్వర్కింగ్ ఈవెంట్. ఇందులో ప్యానల్ డిస్కషన్ జరిగింది. ప్యానల్ డిస్కషన్లో డిఫరెంట్ టెక్నాలజీస్ మీద, ఏఐ టెక్నాలజీ కానీ, ఫార్మర్ రిలేటెడ్ కానివ్వండి, ఆరెంజ్ ఎకానమీ మీద కానివ్వండి, క్రియేటర్ ఎకానమీ మీద కానివ్వండి. సో అలా డిస్కషన్స్ పాపులర్ పీపుల్, డిఫరెంట్ సెక్టర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ పీపుల్ని తీసుకొచ్చి మేము ప్యానల్ డిస్కస్ చేశాము. ఈ ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ చేసిన అందరికీ కృతజ్ఞతలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ మన మధ్యాహ్నం 2 గంటల నుంచి దాదాపుగా 9 గంటల వరకు కంటిన్యూగా 8 గంటల పాటు ఈరోజు వరల్డ్లోనే అతి గొప్ప లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్లో అనేక రంగాల్లో చెందినటువంటి ప్రముఖులను పిలిపించి బిజినెస్ నెట్వర్క్ కల్పిస్తూ, ముఖ్యంగా ఏ సపోర్టు లేకుండా ఏదైనా ఒక సపోర్ట్ కావాలి. ఈరోజు తమ్ముడు మర్రి శ్రీనివాస్ గత 10 సంవత్సరాలుగా మనందరికీ కూడా తెలుసు, కలారాజ్ ఈవెంట్స్ ద్వారా చాలా మంది కూడా
మీడియా ఫీల్డ్ పీపుల్, అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, జీబీటీ గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీ, అదేవిధంగా ఏఐ లేటెస్ట్ టెక్నాలజీ, వీటన్నిటిని కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద చాలా పెద్ద పెద్ద పర్సన్స్ని వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి సక్సెస్ స్టోరీస్ని కూడా ఈరోజు చాలా మంది యంగ్ జనరేషన్స్కి వినిపించినందుకు కేఆర్ భారత్ కాన్క్లేవ్ అనేది గ్రాండ్ సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ఈ యొక్క బిజినెస్ లీడర్స్ రావడం అనేది నిజంగా వండర్ఫుల్. కాబట్టి ఇక్కడున్న మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఏంటంటే దుబాయ్, అదేవిధంగా సింగపూర్లో కూడా కాన్క్లేవ్స్ నిర్వహించాలని కూడా తమ్ముడికి నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే మనం అందరం కూడా సామాన్యులుగా పుట్టొచ్చు కలాం గారి లాగా, కానీ చరిత్రని నిర్మించాలంటే, చరిత్రని రాయాలంటే సామాన్యులే చరిత్రను రాస్తారు. ఈరోజు భారత రాష్ట్రపతి ముర్ము గారు మొదలుపెట్టి అబ్దుల్ కలాం గారి దాకా సామాన్యులే ప్రపంచంలో చరిత్రను నిర్మించారు. కాబట్టి కేఆర్ భారత్ కాన్క్లేవ్ ద్వారా ఇక్కడికి వచ్చిన అందరూ కూడాను మరొకసారి తమ్ముడు కలారస్ మీడియా ఎండి గారు, కేఆర్ భారత్ ఎండి గారికి నా తరపున మీ అందరి తరపున కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈవెంట్ అనేది గ్రాండ్ సక్సెస్ అయింది. ఇట్లాంటి గొప్ప ఈవెంట్స్ ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. It's been a great evening witnessing a lot of young entrepreneurs, people who are working mostly on AI, robotics, establishing new companies, as well as they have been a part of it and presented a lot of products which they have developed recently based on AI models as well. It was a great evening to have a participation of such a big crowd, including the top leaders from the market as well. It was a grand success, and I congratulate Mr. Murray Srinivas, who has been a key role in organizing this and making this an event a huge success, and we wish him all the very best. I heard that he has plans to do it in London as well as Dubai as well in coming years. So all the very best, Murray, and hope to see you in great levels in the future. Thank you.